ఇంట్రడక్షన్ గెటప్ అంతా లాంగ్ హెయిర్తో అంటే ఎందుకు ఆ ప్రాస్థెటిక్స్ అన్నెసెసరీ నాకు అనిపించింది. 28 years బ్యాక్ ఉండే గెటప్ ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తుంది అనమాట చూస్తూ ఉంటే. అండ్ మూవీ మెయిన్ ఏంటంటే బ్రో శంకర్ గారి మూవీస్ మనకు డెఫినెట్లీ తెలిసిండేది. ప్లాట్ అయితే లైన్ అయితే బాగానే ఉందన్నమాట. ఏంటంటే కరప్షన్ ఇంట్లో వాళ్ళు చేస్తా ఉన్నా సరే, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరు చేస్తానో వాళ్ళని పట్టివ్వండి. వాళ్ళు అక్రమంగా సంపాదించే డబ్బుతో మనం తింటే అరగదు, వాళ్ళు అక్రమంగా సంపాదించే డబ్బుతో మనకు దర్జాలు వద్దు, ఇంట్లో వాళ్ళనైనా పట్టించండి అని చెప్తారనమాట. అది ఎగ్జిక్యూట్ చేస్తారు. బట్ కానీ మూవీ ఎగ్జిక్యూషన్ అయితే నిజంగా పూర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరు, సెకండ్ హాఫ్ అయితే 1-2 సీన్లు బాగానే ఉంది. ఆ లాస్ట్లో భారతీయుడు 3 ట్రైలర్ కట్ బాగానే ఉంది. అంతేకాని రిమైనింగ్ అంతా కూడా ఎవరిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు. కమల్ హాసన్ గారు యాక్టింగ్ని మనం తప్పులు పట్టలేము, ఎందుకంటే కమల్ హాసన్ గారు లోకనాయకుడు, ఇంకా టైటిల్ కూడా అదే పడింది కాబట్టి. సినిమాలో మైనస్ అంటే బ్రో, ప్లస్ పాయింట్స్ ఏంది అంటే చెప్తాను, రిమైనింగ్ అన్ని మైనస్ అనమాట. ప్లస్ పాయింట్స్ కమల్ హాసన్ గారి యాక్టింగ్, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ ఆబ్వియస్లీ లైకా ప్రొడక్షన్ వాల్యూస్ శంకర్ గారి మూవీస్లో ఎలా ఉన్నాయి బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు, మళ్ళీ భారతీయుడు 3 ట్రైలర్ కట్టు, ఇవి తప్ప రిమైనింగ్ అంతా మైనస్ అనే చెప్పుకోవచ్చు. మ్యూజిక్ నేను అనిరుద్ధ్కి డైహార్డ్ ఫ్యాన్ బ్రో, సీరియస్లీ. అనిరుద్ధ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అలాంటిది ఈ మూవీలో బీజిఎం కూడా పెద్దగా ఎక్కలేదు. అండ్ కమ్బ్యాక్ ఇండియన్ అనే సాంగ్ ఒక్కటి బాగుంది, రిమైనింగ్ 2 సాంగ్స్ కూడా నాకైతే పెద్దగా ఎక్కలేదు అనమాట. ఇప్పుడు ఒకటి ఏంటంటే లైన్ అయితే బాగానే ఉందన్నమాట. సో డెఫినెట్లీ మంచి లైన్ నేను చెప్తాను కదా, ఎందుకంటే కరప్షన్ చేయకూడదు అనేది. శంకర్ గారి మూవీస్ అంటే సోషల్ మెసేజ్ ఉంటుంది, కానీ మనకు 3 గంటల సినిమాను పెట్టినప్పుడు అది ప్లాట్ స్క్రీన్ ప్లే మనకు ఇంట్రెస్టింగ్గా కూర్చోబెట్టాలా, ఎంగేజింగ్గా చేయాలా, ఆ విషయంలో శంకర్ గారు ఫెయిల్ అయినారు. బట్ డెఫినెట్లీ శంకర్ గారి మూవీ కాబట్టి ఎన్నో మనకు వచ్చేసి ఈ ఎక్స్పోజింగ్ ఉండే సినిమాలు, గ్లామర్ సినిమాలు అన్నీ వస్తూ ఉంటాయి. అలాంటి సినిమాల కంటే ఇది బెటర్ అనమాట. హ్యాపీగా మెసేజ్ వాటి కోసం చూడొచ్చు. భారతీయుడు 3 అయితే దీనికంటే ఖచ్చితంగా బెటర్గా ఉండబోతోందని నాకు ఆశ అనమాట. ట్రైలర్ కట్ కూడా అట్లే ఉంది. ఓవరాల్ రేటింగ్ నేను ఇవ్వలేను, కానీ నేనైతే డిసప్పాయింటెడ్. డెఫినెట్లీ గేమ్ చేంజర్ పైన అయితే హోప్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ అనమాట. సో ఆయన కూడా కథ విషయంలో 2-3 సార్లు పరిశీలించుకుంటాడు. లైకా ప్రొడక్షన్స్ లాగా ఇంకా డైరెక్ట్ అని గుడ్డిగా నమ్మేసి వచ్చేసారనమాట. సో డెఫినెట్లీ గేమ్ చేంజర్. అండ్ రామ్ చరణ్ గారు కూడా ఇన్వాల్వ్ అయినారు అంటే మేబీ దాని మీద గేమ్ చేంజర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువయ్యి భారతీయుడు 2 పైన కాన్సన్ట్రేషన్ తగ్గి ఇట్లా వచ్చిండొచ్చు కదా. లేదు బ్రో, వింటేజ్ శంకర్ గారు నిజంగా రోబో 1 తర్వాత నుంచి కొంచెం డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు. అవి కూడా నాకు అబో యావరేజ్ అనిపించింది. రోబో 2 కూడా పెద్దగా ఏం ఎక్కలేదు. అండ్ స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. కరప్షన్ చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా సరే పట్టించండి అని చెప్తారు. బట్ కానీ ఆ ఫైట్స్ అన్నెసెసరీ ఫైట్స్ అనమాట, అవుట్డేటెడ్ అని మనకు అనిపిస్తుంది.